హాయ్ అండి, వెల్కమ్ టు అత్తమాస్ కిచెన్. ఈరోజు స్పెషల్ కర్రీ చేసి చూపిస్తున్నాను. ట్రై చేయండి మీరు కూడా, ఓకేనా? ఆనియన్స్, టమోటా, క్యాప్సికమ్. ఇదేంటో చెప్పండి. ఇప్పుడైతే అందరూ మర్చిపోయి ఉంటారు. గసాలు మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు గసాలు పడితే చాలా చాలా కూల్ అంట సమ్మర్లో. ఇది మీరు కూడా ట్రై చేయండి. కొంచెం జీలకర్ర, లవంగం, కొంచెం చెక్క, ఇది కాజు. తర్వాత ఏం కర్రీ అనుకుంటున్నారా? ఇలా చూడండి, ఎగ్ కర్రీ అండి. రండి చూద్దాం. కావాల్సిన పదార్థాలు ఓకేనా? ఇలా చూడండి, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఎగ్స్ కొంచెం దోరగా పసుపు వేసి వేయించుకున్నాను. చూడండి, కొంచెం పసుపు వేసాను. చూడండి, కొంచెం వేయించేసి అది బాగా వస్తుందా? ఓకేనా? చూడండి, ఏగాయి నేను ఎగ్స్ తీసేస్తున్నాను. చూడడం కాదు, మీరు కూడా చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో మేము చాలా బాగా ఇష్టంగా తింటాము. అదే గుడ్లు వేసాం కదండి, ఎగ్స్ వేసాం కదా, అదే ఆయిల్లో ఆనియన్స్ ఇవన్నీ వేసుకుంటున్నానండి ఫ్రైకి. టమోటా వేసేసానండి. కొంచెం బాగా ఏగింది. దీన్ని తీసేసి చల్లారినాక మిక్సీకి వేసేస్తాను. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. కొంచెం ఆయిల్ అండి, ఎందుకంటే అంత ఆయిల్ మనం ఫ్రై చేసేసుకున్నాం కదా, కొంచెం చాలు. చూడండి, కొంచెం ఆనియన్ వేగిందండి. కొంచెం కరివేపాకు వేసాను. ఇప్పుడు క్యాప్సికమ్ అండి. చూడండి, క్యాప్సికమ్ వేగిపోయింది. దానికి తగినంత సాల్ట్ అండి, రుచికి తగ్గను. కొంచెం గరం మసాలా, ఒక స్పూన్ ధనియా పొడి, ఒక స్పూను కారం. ఇలా కలుపుకొని మనం మెత్తగా వేసుకున్న పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసేస్తున్నాను. ఇది ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే అన్నీ ఫ్రై చేసేసుకున్నాం కాబట్టి. కొంచెం వాటర్ వేస్తున్నాను. చూడండి, చూడండి, ఇప్పుడు ఎగ్స్ వేసేస్తున్నాను. 5 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా చేయండి, మీరు తినండి, ఓకేనా? లాస్ట్లో కొత్తిమీర చల్లేసానండి. అయిపోయింది. జస్ట్ ఒక 2 మినిట్స్ అయిపోతుంది కర్రీ. అంతే, వేడి వేడి కాజు ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి, ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. దీనికి ఆనియన్ కూడా ఈ కర్రీకి తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అబ్బా, చూడండి చూడండి, చాలా చాలా బాగుంది కదా చూసేదానికి. ఇప్పుడు టేస్ట్ కూడా చూస్తున్నాను. అబ్బా, చాలా చాలా బాగుందండి. సూపర్ సూపర్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, ఓకేనా?